ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. సాయి బంధువులందరికీ కూడా 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. కాలం అనేటువంటిది వేగంగా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కాలం ఎప్పుడూ కూడా మన కోసం ఆగదు. ముఖ్యంగా భగవంతుని సేవలో, భగవంతుని మార్గంలో కాలాన్ని ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో వారే అదృష్టవంతులు. ఎందుకంటే ఈ ప్రయాణంలో, ఈ వేగంలో మనము మన నిత్యకృత్యాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వెళ్తూ ఉంటాం. ఎందుకంటే మనం అందరం కూడా లౌకికపరమైనటువంటి జీవితంలో ఉన్నాం. ముఖ్యంగా బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గొప్ప వెసులుబాటు ఏమిటంటే, మనము ఎంత లౌకికంగా బిజీగా ఉన్నా సరే బాబా పట్ల మనం వెచ్చించేటువంటి సమయం, మనము పెట్టేటువంటి ధ్యాస చాలా ప్రధానమైనటువంటిది. కాబట్టి ఈ పరిగెడుతున్నటువంటి కాలంలో బాబా స్మరణలో, బాబా తత్వాన్ని తెలుసుకోవడంలో మనము ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నామనేటువంటిది మాత్రమే మనం చూసుకోవాలి. గడిచిన సంవత్సరంలో మనం ఎంత సమయాన్ని బాబా కోసం మనం వెచ్చించాం, బాబా ధ్యాసలో ఎంత సమయాన్ని ఉండగలిగాం, ఈ ఏడాది ఏమైనా సరే ఆ సమయాన్ని మనం పెంచుకుంటామా అనేటువంటిది తప్పకుండా మనం గమనంలోకి పెట్టుకోవాలి. కొత్త సంవత్సరం వచ్చింది, యాజ్ ఇట్ ఈజ్ రొటీన్లో అందరూ పడిపోతారు. కొత్త సంవత్సరంలో మొదటి రోజు ఖచ్చితంగా మనము ఒక నియమాన్ని, ఒక నిబంధనను ఖచ్చితంగా బాబా మార్గంలో మనము పెట్టుకోవాలి. ఈ ఏడాది నేను బాబాకు సంబంధించినటువంటి దాంట్లో ఈ విషయాలను తెలుసుకోవడానికి, అందుకోసం నేను ఇంత సమయాన్ని వెచ్చిస్తాను అనేటువంటిది ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇటీవల కాలంలో నేను గమనించింది ఏంటంటే, కరోనా సమయంలో అందరము కూడా ఇళ్లల్లోకే పరిమితమైపోయి ఇంటిలోనే మనం ఉండిపోవడం వల్ల ఆధ్యాత్మిక మార్గంలో కూడా చాలామందిలో ఒక స్తబ్దత వచ్చేసింది. ఇంటి నుంచి గుడికి కదలనటువంటి స్థితిని కూడా చాలామందిలో చూశాను. అంతా సక్రమంగా ఉన్నా సరే కనీసం గురువారం పూటైనా సరే, మీ అందరూ గమనించి ఉంటారు కదా, సాయి టీవీ ద్వారా గతంలో అనేక కార్యక్రమాలను అనేక ప్రాంతాల్లో పెట్టేవాళ్ళం. ఇప్పుడు పెట్టకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? భక్తులలో వచ్చినటువంటి స్తబ్దత. ఏం పోతాంలే, ఏం చూస్తాంలే అని చెప్పి. కరోనా కంటే ముందు ప్రతి ఒక్కరిలో ఒక తాపత్రయం ఉండేది. బాబాకు సంబంధించి ఒక కార్యక్రమం జరుగుతుందంటే ఖచ్చితంగా అక్కడ మనము భౌతికంగా హాజరు కావాలి అనేటువంటి తపన ఉండేది. ఇంతకుముందు సత్సంగాల్లో కూడా చాలామంది ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి వారు. సత్సంగం నిర్వహించేటువంటి వాళ్ళు కూడా ఇటీవల కాలంలో ఒకరిద్దరు మాట్లాడడం జరిగింది. సార్, కరోనా తర్వాత ఫిజికల్ అటెండెన్స్ అనేటువంటిది ఉండట్లేదు సార్, అందరూ ఆన్లైన్ సత్సంగాలకు అలవాటు పడిపోయారు అని చెప్పి చెప్తున్నారు. అంటే మనం కాలంతో పాటు మనం ప్రయాణిస్తున్నప్పుడు ఈ వేగం అనేటువంటిది లౌకికానికే తప్ప నిజంగా ఆధ్యాత్మిక మార్గంలో ఈ వేగంతో మనకు పని లేదు. భగవంతుని కోసం తప్పకుండా మనము సమయాన్ని వెచ్చించాల్సినటువంటి అవసరం ఉంది. దీనిని ఈ సంవత్సరం అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. భగవంతుడి మార్గంలో కాలం గడుస్తున్న కొద్దీ మనలో పరిణితి పెరగాలి. ఇప్పటికీ కూడా మనము భగవంతుడు కేవలం కోరికల కోసం అనేటువంటి దాంట్లోనే ఉండిపోతే ఇంత వయస్సు పెరిగినా, సంవత్సరాలు గడిచిపోతున్నా మన భక్తిలో ఏమాత్రం కూడా పరిపూర్ణత ఉండదు, పరిణితి అస్సలు ఉండదు. బాబాను ఆశ్రయించినటువంటి సద్భక్తుడి యొక్క ప్రధాన లక్షణం ఏమిటో తెలుసా? ఎవరైతే కోరికలు లేనటువంటి స్థితికి చేరుతారో వారిదే అసలైనటువంటి పరిణితి కలిగినటువంటి భక్తి. అలా కాకుండా ప్రతి సంవత్సరం, ప్రతిరోజు, ప్రతి క్షణము భగవంతుడంటే కేవలం కోరికలు తీర్చేటువంటి వారనేటువంటి పరిణితి మనకుంటే మనం నిజంగా ఈ జన్మలో భక్తి అనేటువంటి దాంట్లో పరిపూర్ణతను మనము సాధించలేము. బాబా దగ్గరికి వచ్చినటువంటి చాలామంది భక్తులు ఆ రోజు వారి జీవితాలకు పరిపూర్ణత చేకూర్చుకోవడానికి కోరికలు లేనటువంటి
స్థితికి వెళ్ళి నిజభక్తిని వారు చాటుకున్నారు. జ్యోతేంద్ర తర్కడ్ను బాబా ఒంటరిగా లెండికి తీసుకెళ్ళి అడుగుతాడు, జ్యోతేంద్ర, చాలా చిన్న వయసులో నా దగ్గరికి వచ్చావు కదా, నీకు గొప్ప భవిష్యత్తు ఉంది, నీ భవిష్యత్తుకు సంబంధించి ఏవైనా కోరుకో జ్యోతేంద్ర అని అడుగుతాడు. జ్యోతేంద్ర అప్పుడు చెప్పినటువంటి మాట, బాబా నాకు ఏ కోరిక లేదు, నేను ఏ కోరికతో మీ దగ్గరికి నేను చేరలేను, కేవలము ప్రేమబంధం మాత్రమే మీతో పెనవేసింది నాకు, కాబట్టి నాకేమి కోరికలు లేవు అని చెప్పి జ్యోతేంద్ర అంటాడు. బాబా అంటాడు, నేను వెళ్ళాల్సినటువంటి సమయం దగ్గర పడిపోతుంది జ్యోతేంద్ర, ఏదైనా అడుగు, నన్ను ఆశ్రయించినటువంటి వారికి ఏది ఇవ్వకుండా నేను ఉండలేను జ్యోతేంద్ర, ఏదైనా అడుగు అంటే జ్యోతేంద్ర ఒక విషయం అడుగుతాడు, బాబా ఎన్ని జన్మలకైనా సరే నీవు నాకు తోడుంటానని చెప్పి మాట ఇవ్వు అని అంటాడు. బాబా మొదట నేను ఎవరికీ కూడా అలా బద్ధుణ్ణి కాదు అని అంటే, లేదు బాబా, రుణానుబంధం అనేటువంటి దాని చేత ఎప్పుడూ కూడా ప్రతి జన్మలో నేను మీతోటి ఈ ప్రేమ అనుబంధాన్ని పెనవేసుకొని ఉండేలాగా ఆ ఒక్క అనుగ్రహాన్ని ఇవ్వండి అని అంటారు. జ్యోతేంద్ర యొక్క నిజాయితీ, నిబద్ధత, భక్తిని మెచ్చి తప్పకుండాలే ప్రతి జన్మలో కూడా మనము ఏదో ఒక సందర్భంలో కలుసుకుంటామని అంటారు. అంటే కోరికలు లేనటువంటి నిజభక్తి ఎట్లా ఉంటుందంటే, నాకు ఎప్పుడూ ఆయన తోడుంటే చాలు, నేను ఎప్పుడూ ఆయనతో ఉంటే చాలు, ఇటువంటి స్థితికి మనం రావాలి. ఈ స్థితి వైపు ఈ సంవత్సరం ప్రయత్నం చేద్దాం మనందరము కూడా. అయితే దీంట్లో భిన్న వాదన కూడా ఉంటుంది. సచ్చరితను మిడిమిడిగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఒక ప్రశ్న అడుగుతారు, ఏమిటంటే, బాబానే చెప్పారు కదా నా వద్దకు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా కోరికలతోటే వస్తారని చెప్పి. ఎస్, కానీ రెండో కోణాన్ని మనం చూడాలి. నా వద్దకు వచ్చేటువంటి వాళ్ళు కోరికలతోటే వస్తారు, అవి తీరిన తర్వాత నన్ను తెలుసుకునేటువంటి అన్వేషణలో పడతారు, ఆ అన్వేషణ నుంచి ఆత్మతృప్తిని పొంది వారు గొప్ప భక్తి పరిణితిని సాధిస్తారు, ఏ కోరిక లేని స్థితికి వస్తారు అని చెప్పి బాబా చెప్పారు కదా. అదే సచ్చరిత్ర ఉంటుంది కదా. మరి ఆ మొదటి మాటనే పట్టుకుంటే మనం ఎట్లా? ఒకటి లౌకికంగా ఉన్నటువంటి విషయం మీకు చెప్తాను వినండి. బిచ్చగాడు ఎప్పుడూ కూడా తను బిచ్చగాడిగానే ఉండాలని అనుకోడు. తన జీవితం బిచ్చగాడిగా గడిచిపోయినా సరే తన కొడుకు తర్వాత తరం కొంత పరిణితి చెంది కొంత మంచి స్థితికి వెళ్ళాలని చెప్పి తన భిక్షాటం ద్వారా పిల్లల్ని కాస్త మంచి స్థితికే తీసుకెళ్తాడు. మనం కూడా మన జీవితంలో భగవంతుని వద్దకు నిజంగా అందరం అవసరం కోసమే వస్తాం, కోరికల కోసమే వస్తాం. వచ్చిన తర్వాత వాట్ నెక్స్ట్, నేను ఏ మెట్టు ఎక్కాలి, నా పరిణితి ఎట్లా పెంచుకోవాలనేటువంటిది ఆలోచించడం అనేటువంటిది సద్భక్తుడిగా మన ధర్మం. అది ఇక్కడ ఇంకొక చమత్కారమైనటువంటి ప్రశ్న కూడా వస్తుంది. సార్, మీరు కోరికలు లేని స్థితికి వెళ్ళమంటున్నారు, మరి కోరికలు లేని స్థితికి వెళ్ళితే మరి భగవంతుని యొక్క కార్యం ఎలా నడవాలి, భగవంతుడి యొక్క సేవ ఎలా నడవాలి? ఇప్పుడు నాకు ఉద్యోగం వస్తే బాబా నీకు 10,000 రూపాయలు దక్షిణ సమర్పిస్తా అని చెప్పి మొక్కుకున్నాను, ఉద్యోగం వచ్చింది, 10,000 రూపాయలు దక్షిణ ఇచ్చాను, నేను ఆ ఉద్యోగంతో తృప్తి పడిపోతే నాకు కాదు కదా, మళ్ళీ ప్రమోషన్ కోసం బాబాని అడుగుతున్నాను, బాబా చేసిన కొద్దీ నేను ఇస్తున్నాను కదా బాబాకు. మరి ఉద్యోగంలో చేరగానే నాకు ఏ కోరిక నువ్వు తీర్చాల్సిన అవసరం లేదన్నప్పుడు నాకు డిఫాల్ట్గా ప్రమోషన్ వస్తుంది. ప్రమోషన్ వచ్చినప్పుడు అది నా తెలివితేటలతో వచ్చింది కదా, కాబట్టి బాబాకు నేను ఎందుకు దక్షిణ ఇవ్వాలి? అటువంటిప్పుడు ఇటువంటి సేవలు ఆగిపోతాయి కదా అని చెప్పి ఇటువంటి లాజికల్ క్వశ్చన్స్ అడిగేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నీకు బాబా పట్ల కృతజ్ఞత ఉండాలి, కానీ కోరిక తీరిస్తేనే దక్షిణ చెల్లిస్తాననేటువంటి ధర్మము రూలు ఎక్కడ ఉంది? ఏ ధర్మమైనా చెప్పిందా కేవలం కోరికలు తీరితేనే నువ్వు భగవంతుని దక్షిణ సమర్పించాలని చెప్పి? బాబా, ఇది నువ్వు నాకు ఇచ్చినటువంటి జీవితము, ఈ జీవితంలో వచ్చినటువంటిది ప్రతిదీ నీ అనుగ్రహం వల్లనే వచ్చింది, అందులో నుంచి తృణమో ఫణమో నేను నీకు దక్షిణ కింద సమర్పిస్తాను, నీ పేరిట సేవ జరగాలి. మనము చాలామంది ఈరోజు ఊర్లలో లేకపోతే ఇతర ప్రాంతాల్లో కొంత సేవ చేస్తూ ఉంటారు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు పెడతారు.
చాలా ఊర్లలో మినరల్ వాటర్ ప్లాంట్లు అవి ఇవి మా బంధువులు మా స్నేహితులు కొంతమంది నడుపుతుంటారు. అక్కడ ఎందుకోసం నడుపుతారు అవి? వారి తండ్రి గారి జ్ఞాపకార్థం, వారి తండ్రి గారి ప్రీత్యర్థం, వారి తండ్రి గారిని అందరూ గుర్తుంచుకోవాలని చెప్పి గతించినటువంటి తండ్రో సోదరో తల్లో వారి కోసము ఆ సేవ చేస్తారు. దానివల్ల వాళ్ళకేమి కొత్తగా ఏమీ రాదే, కానీ దానికోసం డబ్బు వినియోగిస్తారు. ఎందుకంటే ఇంత జీవితాన్ని ఇచ్చినటువంటి నా తండ్రి పేరు మీద సేవ జరగాలని చెప్పి. బాబా కూడా మనకు అలౌకికమైనటువంటి తండ్రే కదా. మరి అటువంటి తండ్రి పేరు మీద సేవ జరగాలంటే కోరిక తీరుస్తేనే మనం ఇస్తామా? ఇటువంటి కరెక్షన్స్ అన్నీ కూడా మనం చేసుకోవాలి మన జీవితాల్లో. మన ఆలోచన దృక్పథంలో రావాల్సినటువంటి కరెక్షను మార్పు ఏంటంటే పని అయితేనే డబ్బిస్తాం. ఇది ఎట్లా ఉంటుందంటే మనం పచ్చిగా మాట్లాడుకోవాలంటే ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్లో ఫలానా పని చేసి పెడతాను అని ఎదుటి వ్యక్తి చెప్పగానే సరే చేసి పెట్టండి నేను మీకు ఇది ఇస్తాను అని చెప్పి లంచం రూపంలో ఇస్తాను చూడండి, అది మనం చేసేటువంటి పని. అది ఎంత సిగ్గుమాలిన పని కదా. కేవలం బాబా మన కోరిక తీరిస్తేనే దక్షిణ ఇద్దామనేటువంటి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు నిజంగా అందులో నుంచి బయటికి రావాలి, కరెక్షన్స్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కొత్త సంవత్సరంలో మనం చేయాల్సినటువంటివి ఏంటంటే ఈ కరెక్షన్స్ అన్నీ మనం చేసుకుంటూ ఉండాలి. ఆ కరెక్షన్స్ చేసుకున్నప్పుడే బాబా మనకు పరిపూర్ణంగా అర్థమవుతారు. ఈరోజు సాయి టీవీ నిర్వహణలో చాలామందిని నేను చూస్తూ ఉంటాను. నిజంగా మన సాయి టీవీ పూజలకు కడతారు కదా, దాంట్లో 50 నుంచి 60% మంది వాళ్ళు ఏ కోరిక లేకుండానే ప్రతి పూజకు కడతారు. ఎందుకు? భగవంతుని సేవ కోసము ఈ పూజ వ్రతమో ఇంకోటో అదొక సాకు. ఎందుకంటే ఏ మానవుడికైనా సరే ఒక సందర్భము ఒక అవకాశము ముందు లేకపోతే మన అడుగు ముందుకు పడదు. బాబా తన సేవ కోసం ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. బాబా మార్గంలో జరిగేటువంటి సేవలకు సంబంధించి కేవలం కోరికలతో మాత్రమే మనము పాల్గొనవద్దు. ఎందుకంటే ఏ కోరిక లేనటువంటి వాడి జీవితాన్ని బాబా అత్యద్భుతంగా నడిపిస్తాడు. ఇటీవల కాలంలో నాకు ఒక స్నేహితుడు తారసపడ్డాడు. మా ఊరి పక్కన ఊరిలో మా తాతగారు హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసేవారు. అప్పుడప్పుడు మా తాతగారి స్కూల్కి వెళ్ళేవాళ్ళం. అక్కడ సాంబయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉండేటువంటి వాడు. ఆ ఊరిలో ఏంటంటే సాంబయ్య ఆఫ్ మైండెడ్, అంటే సగం పిచ్చి సగం తెలివితోటి ఉంటాడు. అందుకని చాలామంది పిచ్చోడనే అనేటువంటి వారు. పొద్దున్నే ఉదయాన్నే 5 గంటల బస్సుకు మేము ఎప్పుడైనా హైదరాబాద్ రావాలంటే ఉదయాన్నే 5 గంటలకు బస్సు వచ్చేది. ఉదయం 4:30కే బస్ స్టాండ్కి వచ్చి కూర్చునేటువంటి వాడు. చలికాలం ఎండాకాలం వానకాలం ఏది లేకుండా. ఎందుకోసం అంటే ఇప్పుడు మేము అక్కడ వచ్చి కూర్చున్నాం అనుకోండి, బస్సులోకి బస్తా అందియడానికో సంచి అందియడానికో ఇంకోటి అందియడానికో ఆ సంచి పట్టుకొని నిలబడ్డానికో అక్కడికి వచ్చేవారు. అలా నిలబడితే మా తాతగారు లాంటి వాళ్ళు ఆ రోజుల్లో పావులానో ₹1 ఇచ్చేటువంటి వారు. అట్లా అందరు ప్రయాణికులు కూడా బస్టాండ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చేవారు. కొంతమంది టీ తాగిపించేవాళ్ళు, కొంతమంది టిఫిన్ పెట్టి ఇచ్చేవాళ్ళు. దానికి ఎంతో తృప్తి అయిపోయేటువంటి వాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి హై స్కూల్లో రోజు సాయంత్రము 3:30 కాగానే స్కూల్కి వచ్చేవాడు. స్కూల్కి వచ్చి 4 గంటలకు డ్రిల్ ఉండేది. ఆ డ్రిల్లో అక్కడ ఉన్నటువంటి డ్రమ్మును వాయించేటువంటి వాడు. జీతము లేదు, బత్యము లేదు, ఏమీ లేదు. ఆ డ్రమ్ము వాయించడం చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి పీఈటీ కనకయ్య గారు నెలకు ₹30 ఇచ్చేటువంటి వాడు. ఆ ₹30 తీసుకొని నాకు సాలరీతో పాటు గొప్ప జీతం వచ్చిందని చెప్పి, సాలరీకి జీతం వచ్చింది, నాకు జీతం వచ్చింది. కనకయ్య గారు ₹30 ఇవ్వగానే మిగతా టీచర్లందరూ కూడా జీతాలు వచ్చిన రోజు కదా, ఏదో సేవ చేస్తూ ఉంటాడు కదా అని చెప్పి ₹5, ₹10, ₹2 ఎవరితో వచ్చింది వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళు. అట్లా స్కూల్ మీద దాదాపు ఒక ₹100 వచ్చాయి నెలకు. వాటిని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి భార్యకి ఇచ్చేటువంటి వాడు. కొడుకు కూడా అదే స్కూల్లో చదువుతున్నాడు, దాదాపు నాకంటే 1-2 క్లాసులు తక్కువ. ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లందరూ కూడా ఆ పిల్లవాడి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి కేర్ తీసుకునేవాడు. ఆ పిల్లవాడు కూడా బాగా చదువుకున్నాడు. ఎందుకంటే తండ్రి అలా ఉన్నాడు కదా, కొడుకు కాస్త మెరుగుపడితే బాగుంటుందని చెప్పి అందరూ పుస్తకాల రూపంలోనో ఏదో రూపంలో ఆ పిల్లవాడికి సహాయం చేసేటువంటి వారు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇటీవల కాలంలో సాంబయ్య కొడుకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏడీఈగా చేస్తూ ఏదో ఎలక్ట్రిసిటీకి సంబంధించి పని ఉంటే ఆఫీస్కి వెళ్తే అక్కడ కలిశాడు. మాటల సందర్భంలో ఏ ఊరు అంటే పలానా ఊరు అన్నాడు. ఎవరు కొడుకును అని అడిగాను. నేను సాంబయ్య కొడుకును అన్నాడు. నాకు గుర్తు రాలేదు. అంటే ఆ ఊర్లో ఎంతమంది సాంబయ్యలు ఉన్నారో మనకు తెలియదు కదా. సాంబయ్యనా, మీ ఇల్లు ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ అడుగుతున్నాను. సార్ ఒక మాట చెప్పనా అన్నాడు. పిచ్చి సాంబయ్య కొడుకుని సార్ అన్నాడు. నా మనస్సు కలుక్కమంది.
అరే నువ్వు సాంబయ్య కొడుకువా, పిచ్చి సాంబయ్య ఎందుకు చెప్తున్నావు, మా నాన్నకు అట్లే చెప్తేనే గుర్తుంటుందండి అందరికీ అని అన్నాడు. సరే మంచి పొజిషన్లో ఉన్నాడు. ఇదంతా ఎందుకు మీకు వివరిస్తున్నానంటే, ఒకరోజు మంగళవారం, ఆ రోజు మా తాతగారితో పాటు స్కూల్కి వెళ్ళి ఆ స్కూటర్ దిగి పక్కన నిల్చుంటే పెద్ద బొట్టు పెట్టుకొని కొబ్బరి చిప్ప పట్టుకొని ఒక కాలు కొంచెం తక్కువగా ఉంటుంది, నడుచుకుంటూ స్పీడ్గా వస్తున్నాడు. సార్ 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 అనుకుంటా. మా తాతగారు అన్నాడు, ఈరోజు మంగళవారం కదా, వీడు హనుమాన్ భక్తుడు, గుడికి పోయి ఇచ్చినట్టుండి ఆ కొబ్బరికాయ ఇప్పుడు నాకు ఇవ్వాలి, అందుకోసం పరిగెత్తుకుంటూ వస్తుందని చెప్పి స్కూటర్ ఆపిన తర్వాత కొబ్బరికాయ మా తాతగారికి ఇచ్చిన తర్వాత అడిగాడు, ఏం సాంబయ్య ఏం కోరుకున్నావు ఆంజనేయ స్వామిని అన్నాడు. ఏం కోరుకోవాలి సార్, దేవుని దగ్గరికి పోయి కోరుకుంటామా, ఆయనకి తెలియదా అని అన్నాడు. ఆ విషయం నాకు వాళ్ళ అబ్బాయి ముందు కూర్చున్నప్పుడు గుర్తుకొచ్చింది. నిజమే కదా, మామూలు మతి స్థిమితం ఉండనట్టు ఉన్నటువంటి మనిషి, కుటుంబ పోషణ కూడా కష్టము. ఆ రోజు అన్నటువంటి మాట నాకు ఈరోజు రియలైజ్ అయ్యాను నేను. అతనికి ఉన్నటువంటి జ్ఞానము పరిణితి మనకు లేకపోయినే. నేను కూడా చాలాసార్లు బాబాని చాలా అడిగాను కదా, ఎప్పుడు కూడా బాబా దగ్గరికి చాలా సందర్భాల్లో ఏ కోరిక లేకుండా 2015 ముందుకు వెళ్ళినటువంటిది లేదు. 2015 తర్వాత అంటే బాబా దయ వల్ల ఈ సాయి టీవీ ద్వారా చాలా నేర్చుకున్నాను, కానీ అంతకంటే ముందు కూడా నా పరిస్థితి అదే కదా. ఎందుకు 2018 వరకు కూడా దాదాపు అదే పరిస్థితి. కానీ ఆ సాంబయ్య ఆ రోజు అన్నటువంటి మాట నాకు గుర్తొచ్చింది. ఏం సార్ దేవుని దగ్గర అన్నీ కోరుకోవాలా, ఆయనకి తెలియదా, ఏం అడగాను సార్ నేను దేవుణ్ణి అన్నాడు. అటువంటి పరిణితి మనందరికీ కూడా రావాలి. నిజంగా భగవంతుణ్ణి ఏమీ అడగలేదు కాబట్టే తన రెండవ తరాన్ని ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళాడు భగవంతుడు. మామూలుగా అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పిల్లలు ఏ 10వ తరగతో ఏ 9వ తరగతో ఇంటర్మీడియట్ అయిన తర్వాత చదువు ఆపేసి ఇంటికి సంపాదన కోసం పడతారు. కానీ సాంబయ్య కొడుకును అలా చేయలేదు. అతను చెప్పాడు, సార్ నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను ఏదో చిన్న ఉద్యోగం చేస్తా అంటే మా నాయన ఒప్పుకోలేదు సార్, కర్ర తీసుకొని కొట్టాడు కాలేజీ పోమని. చదువుకున్నాను సార్, మంచి ర్యాంక్ వచ్చింది ఎంసెట్లో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఈరోజు జాబ్ వచ్చింది, చిన్న వయసులోనే వచ్చింది సార్ జాబు. ఫస్ట్ నేను ఇక్కడ జూనియర్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాను, సబ్ ఇంజనీర్గా, తర్వాత ప్రమోషన్లో ఈ జాబు ఇప్పుడు ఏడీ దాకా చేరుకున్నాను, 15 ఏళ్ళ సర్వీస్ అయిపోయింది అని చెప్పాడు. నాకు ఎంత సంతోషం వేసిందంటే అక్కడ విన్న తర్వాత ఇవన్నీ గుర్తొచ్చాయన్నమాట. అంటే ఏ కోరికలు లేనటువంటి స్థితి ఉన్నటువంటి వారికి భగవంతుడు ఎంత గొప్ప అనుగ్రహాన్ని ఇస్తారనేటువంటిది నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది, చాలా అద్భుతం అనిపించింది. అంతేకాదు ఇటీవల కాలంలో గుంటూరు నుంచి ఒక సాయి బంధువు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, నేను ఇళ్ళతో రిటైర్ అయ్యానండి, ఇక నేను చాలా ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నాను అని అన్నారు. సార్ అప్పుడే మీకు 63 ఏళ్ళు వచ్చాయా అని అన్నా. 63 కాదు, నేను ఉద్యోగంలో చేరిన రోజు బాబాకు మాటిచ్చాను, నా రిటైర్మెంట్ అయిన తర్వాత నీ సేవలో ఉంటానని చెప్పి మాటిచ్చాను. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, బాబా శాశ్వతం కదా. ప్రభుత్వం నా సర్వీస్ని 5 ఏళ్ళు పెంచింది, 58 ఏళ్ళ నుంచి 63 ఏళ్ళకి పెంచింది. కానీ ఆ రోజు నేను బాబాకు మాటిచ్చినటువంటి రోజు నా సర్వీస్ బుక్లో నా రిటైర్మెంట్ డేట్ ఉంది 58 ఏళ్లకు క్యాలిక్యులేట్ చేసి. కాబట్టి బాబాకి ఇచ్చినటువంటి మాట ప్రకారం ముందుగానే నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. ఎందుకంటే బాబాతో నేను చెప్పాను, బాబా ఈ సంవత్సరం తర్వాత నేను ఉద్యోగం చేయనని చెప్పాను. ఉద్యోగంలో ఉంటూ కూడా నా శక్తి మేరకు ఆయన ధ్యాసలో ఉండడానికి ప్రయత్నం చేశాను. ఇప్పటి నుంచి ఇక పూర్తి స్థాయిలో ఆయన ధ్యాస తప్ప ఈ లౌకికపరమైనటువంటి ఈ వ్యవహారాలు వీటన్నింటికి దూరంగా ఉండాలనుకున్నాను. ఈరోజు నా సర్వీస్ పెరగవచ్చు, కానీ బాబాకి ఇచ్చినటువంటి మాట ఇచ్చినటువంటి రోజు నా సర్వీస్ అయిపోయేటువంటి రోజు ఇదే అని చెప్పారు. అంటే నిజంగా ఇంత కమిట్మెంటు పరిణితి ఎట్లా వస్తుంది? ఈరోజు లౌకికంగా చాలామందిని చూస్తూ ఉంటాం, 60 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఇంకా ఏదో చేయాలి, ఏదో అనుభవించాలని చెప్పి ఉద్యోగాలు వ్యాపారాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. భగవంతుని ధ్యాసలో ఆ తర్వాత ఉన్నటువంటి జీవితాన్ని ప్రశాంతంగా గడపాలి. బాబాకి ఇచ్చినటువంటి మాట ప్రకారం బాబా సాన్నిధ్యంలో మనం ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలనేటువంటిది ఇది అందరికీ ఉండాలి. చాలామంది సర్వీస్ పెరిగితే పండగ చేసుకుంటారు, సర్వీస్ పెంచమని అర్జీలు పెట్టుకుంటారు. కానీ సర్వీసు ఉండగా బాబాకు ఆ రోజు ఉద్యోగంలో చేరినటువంటి రోజు ఇచ్చినటువంటి మాట, ఎందుకంటే నాకు ఆ ఉద్యోగం అనుగ్రహించింది బాబాయే. బాబా అనుగ్రహించినటువంటి రోజు ఏ డేట్ అవుతుందో నా రిటైర్మెంటు, ఆ డేట్కే నేను రిటైర్ అయ్యాను.
అని చెప్పడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఇది కేవలం బాబాను అర్థం చేసుకుంటే, వారి తత్వాన్ని మనము నిశ్చితంగా పరిశీలిస్తే అర్థమవుతుంది. ఆ రోజు బాబాతో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఇటువంటి తృప్తికరమైనటువంటి జీవితాన్ని గడపడానికే ప్రయత్నం చేశారు. అమీన్దాస్ మెహతా గొప్ప వ్యాపారి, బాగా డబ్బు ఉన్నటువంటి వారు. ఎప్పుడైతే బాబా సహచర్యంలోకి వచ్చారో బాబా లేని జీవితము వ్యర్థం అనుకున్నారు. ఏమడిగాడు బాబాను? బాబా, ఎప్పటికైనా సరే ఈ ప్రాణాలు షిరిడీలో వదిలేలాగా చూడు. బాబా ఎప్పుడూ కూడా నన్ను నీ వద్దనే ఉంచుకో అని చెప్పి అడిగాడు. అంతకుమించి తన వ్యాపారాన్ని వృద్ధి చేయమని లేదు, తన స్టేటస్ను పెంచమని లేదు, ఏమీ లేదు. కానీ బాబా ఇచ్చిన మాట ప్రకారము అమీన్దాస్ మెహతా షిరిడీలోనే తుది శ్వాస వదులుతాడు. షిరిడీ సమాధి మందిర ప్రాంగణంలో అమీన్దాస్ మెహతా సమాధి ఇప్పటికి కూడా పారాయణ హాల్ ఎదురుగా ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సద్గురువు మనకు దొరికిన తర్వాత మనము మన జీవితంలో ఎంత పరిణితిని సాధించాలి, మన జీవితానికి పరిపూర్ణత చేకూర్చుకునేలాగా ఎటువంటి ప్రయత్నాలు చేయాలనేటువంటివి మనం ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉండాలి. నానాసాహెబ్ నిమోన్కర్ లాంటి వారు బాబా దగ్గరికి వచ్చి ఏ రోజు ఏ కోరిక కోరలేదు. ఎక్కడో కొడుకును వదిలిపెట్టి వస్తే, కొడుకు విపరీతమైనటువంటి జ్వరం వస్తే నిమోన్కర్ కానీ భార్య కానీ బాబా నా కొడుకు ఇలా ఉంది, వాడి రోగాన్ని నయం చేయమని చెప్పి అడగలేదు. కేవలం తల్లి ప్రేమను ఆమె చంపుకోలేక, బాబా నా కొడుకును ఒకసారి చూసి వస్తాను, పలానా ఊరికి పోతున్నానని చెప్పి బాబాని అడిగింది తప్ప అనుమతి బాబా నా కొడుకు యొక్క రోగాన్ని నివారించమని చెప్పి అడగలేదు. ఆమె పోయేసరికి కొడుకు ఆరోగ్యంగా ఆడుకుంటూ ఉంటాడు. అంటే కొన్ని విషయాలు మనం ప్రత్యేకంగా బాబాను అడగాల్సినటువంటి అవసరం లేదు. బాబా ఎప్పుడూ కూడా తన భక్తుల నుంచి కోరుకునేటువంటిది పరిణితి మాత్రమే. ఆ పరిణితిని పెంపొందించడానికి బాబా ఎప్పుడూ కూడా మనకు అనేక అనుభవాలను ఇస్తారు. 1946 జనవరి 1 ఇదే రోజు బీవీదేవు సాయిలో ఐక్యమైనటువంటి రోజు. బీవీదేవుని జీవితాన్ని కూడా చూసుకుంటే బాబా ఒకసారి చెప్తారు కదా, బాబా మసీదులో కూర్చొని కాయిన్స్ లెక్కేస్తూ ఉంటాడు. 1 నుంచి 2, 2 నుంచి 3 పైకి పోయిన తర్వాత బీవీదేవు రాగానే 5 నుంచి 4, 4 నుంచి 3, 2 నుంచి 1 లెక్కేస్తాడు. లెక్కేస్తే బాబా ఏంటి ఇలా లెక్కేస్తున్నాడు అంటే, అదేరా నీ లెక్క తప్పింది, నాకు అర్థం కావట్లేదు అని అంటాడు. ఇంతకుముందు నానాసాహెబ్ చేసిన, అంతకుముందు కాకా లెక్క చూసా, అందరి లెక్కలు బాగానే ఉన్నాయి, నీ లెక్కేందో పైనుంచి కిందికి వచ్చేస్తుంది అని అంటాడు. బాబా ఆ విధంగా అనడంతో బీవీదేవుకి అర్థమవుతుంది, తన రిటైర్మెంటు ఇంకొక 6 నెలల్లో ఉంటుంది, తన పదవిని మరొక 2 ఏళ్ళు పెంచమని చెప్పి అక్కడ అర్జీ పెట్టుకుని షిరిడీకి వస్తాడు. అంటే నీకు భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి మేరకు నీకు అవకాశం ఉన్నంత వరకు ఆ బాధ్యతను వర్తించి పక్కకు వచ్చి భగవంతుని సేవలో ఉండాల్సినటువంటి నీవు మళ్ళీ దానికోసం పాకులాడుతున్నావు, రివర్స్ అవుతున్నావు, వెనక్కి వస్తున్నావు. ఆల్రెడీ నువ్వు ముందుకు వెళ్ళేటువంటి నీ జీవితాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటున్నావు, కష్టాల్లోకి తెచ్చుకుంటున్నావు అని చెప్పి బాబా ఆ కాయిన్స్ లెక్క పెడుతూ చెప్తారు. దాన్ని అర్థం చేసుకునేటువంటి పరిణితి ఉంది కాబట్టి బీవీదేవ్ తన యొక్క ఆలోచనను విరమించుకుంటాడు. ఈ విధంగా ఆ రోజు అనేక మంది భక్తుల యొక్క పరిణితి పెంచడానికి బాబా అనేక సందర్భాల్లో ఇటువంటి విషయాలను వారి దృష్టికి తీసుకొచ్చేటువంటి వారు. ఈరోజు బాబా భౌతికంగా మనకు సలహాలు, సూచనలు, సైగలు చేయకపోవచ్చు, కానీ అది సరైందా కాదా అనేటువంటి విజ్ఞతను మనకు ఇస్తారు. అది సరైంది కాదు అనేటువంటిది తెలిసినా సరే మనము అటువైపే వెళ్తూ ఉంటాం. ఇక సద్గురు యొక్క సహచర్యం మనకు లభించి ఏమి లాభం? కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో మనందరము కూడా బాబా పట్ల పరిణితిని పెంచుకునేటువంటి పనిలో పడదాం. సాధ్యమైనంత వరకు ఏ కోరిక లేనటువంటి స్థితి వైపు అడుగులు వేయడానికి, అది రాత్రి వచ్చేటువంటిది కాదు, అనేక అనుభవాల మీద వస్తుంది. మనం ప్రయాణం చేయడానికి, మన కాళ్ళు కదపడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కదా గమ్యాన్ని మనం చేరేది. ఇక్కడే కూర్చొని నేను ఏమీ చేయలేనంటే ఎవరూ ఏమీ చేయలేరు. అటువైపు నీ అడుగులు పడ్డప్పుడు ఆ అడుగులను కోరికలు లేనటువంటి స్థితి వైపుకు బాబా తీసుకెళ్తాడు. అటువంటి ప్రయత్నం ఈ కొత్త సంవత్సరంలో మనందరం చేద్దాం. ఇది ఈరోజు సాయి గురుకులం. రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.